మార్చి 30వ తారీఖు ఉగాది రోజున తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ నియమాలు ఈ ధర్మాలన్నీ కూడా పాటించండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా సేవ్ చేసుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన మన పైన ఉందండి. ఇక బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ రోజు తప్పకుండా నిద్ర లేచి శిరోస్నానం చేయండి, అంటే తలస్నానం చేయండి. ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నూతన వస్త్రాలు ధరించండి. ఈ రోజు పంచాంగాన్ని తప్పకుండా వినండి, లేదా పంచాంగాన్ని దానం చేయండి. ఈ రోజు మనకు ఉగాది ఆదివారంతో వస్తుంది కావున తప్పకుండా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ సద్బ్రాహ్మణులకు దానం చేయండి. స్వయం పాకాన్ని దానం చేయండి. ఈ రోజున పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి. అంతేకాకుండా మీ భార్య ఉంటారు కదండి, ఆమెను తప్పకుండా ఈ రోజు గౌరవించండి. ఆమెకు కూడా నూతన వస్త్రాలు కొనించండి. తద్వారా మంచి జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఈ రోజున ఏదో ఒక పురాణాన్ని వినండి లేదా చదవండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. అన్నదమ్ములతో అందరితో ఈరోజు సంతోషంగా ఉండండి. ఈ రోజున మీరు మంచిగా ఆలోచించండి, తద్వారా ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు పొరపాటును కూడా చెడుగా ఆలోచించద్దు. ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. దైవానుగ్రహం పేజీని ఫాలో అవుతూ ఉండండి. వీడియోను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.